హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి శుభవార్తను ప్రకటించిందని ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీల హామీలో 2 పథకాలు మహాలక్ష్మి మరియు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. ఇక ఈ మధ్యనే 500 సిలిండరు సబ్సిడీ, అలాగే 200 యూనిట్కి ఉచిత కరెంటు పథకాలు కూడా ప్రారంభమయ్యాయి. విద్య, వైద్య, మహిళా, రైతు సంక్షేమాలపై అయితే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. రానున్న రోజుల్లో పూర్తి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. తాజాగా రేవంత్ సర్కార్ తెలంగాణ రేషన్ కార్డుదారులకు గొప్ప శుభవార్త చెప్పారండి. వివరాలకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు గొప్ప శుభవార్తలు అందించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఇకపై సున్నా బియ్యం అందించేందుకు ముందుకు వచ్చింది సర్కార్. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సన్న వడ్డనకు అయితే బోనస్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు విమర్శించడంపై ఆయన స్పందించారు. తెలంగాణ పేదలు సన్న బియ్యం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. అందుకు అవసరమైతే వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తుమ్మల గుర్తు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్పై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా పెద్ద ఎత్తున జరుగుతుందని, రేషన్లో దొడ్డు బియ్యం తీసుకుంటున్న వారి సంఖ్య 40% కూడా వాటిని తినడం లేదని, నిల్వలు పెరిగిపోతూ ఉన్నాయని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు రూపం కూడా మార్చుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తుమ్మల పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యాక కార్డులు ఎలా ఉండాలన్న విషయంపై చర్చించున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు చిన్న పుస్తకంలో ఉండేవి. ఆ తర్వాత పెద్ద సైజుగా మారింది. తర్వాత వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. రేషన్ షాపులో సన్న బియ్యం వస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇదే అండి తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి మరో శుభవార్తను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. సన్న బియ్యాన్ని అయితే తీసుకొని వచ్చేదానికైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.